నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం విరమించుకోవాలి. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతాం. గూడూరు సమీపంలోని మధురెడ్డి గిరిజన కాలనీలో దాతల సహకారంతో పేదలకు దుప్పట్లు అందజేసిన రోటరీ క్లబ్ వెస్ట్ ప్రతినిధులు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిలకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశీలించి సూచనలు ఇచ్చిన వైద్యులు. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గ్రామీణ పేదల కడుపు కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని, అందులో భాగంగానే ఉపాధి పథకంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ తెలిపారు. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం విరమించుకోవాలని వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోపాలయ్య, వెంకటేశ్వర్లు, అన్నపూర్ణమ్మ, సూరి, ఏఎస్ఎఫ్ కార్యదర్శి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 2005లో చట్టం తెచ్చిన తర్వాత దాన్ని అప్పుడున్న యూపీఏ 1 గవర్నమెంట్, అదేవిధంగా వామపక్ష పార్టీలు బలంగా ఉండడం వల్ల వాళ్ళ ఒత్తిడితో తీసుకొచ్చినటువంటి చట్టం అది. అప్పుడు తర్వాత దానికి మళ్ళా రెండోసారి యూపీఏ 2 గవర్నమెంట్ వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టారు. సరే, ఇబ్బంది లేదు, మొత్తానికి పథకం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు వచ్చినటువంటి 2014లో ఎన్నికైనటువంటి మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని మహాత్మా గాంధీ అనే పేరు ఎత్తియడమే కాకుండా దాని కొత్త రూపురేఖలు మారుస్తున్నామని చెప్పి ఏదో ఒక గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు పెట్టి దాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే దానికి మొత్తం కేంద్ర నిధులు కేటాయిస్తూ ఉండింది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు తెచ్చినటువంటి చట్టంలో రూల్స్ ఏంటంటే 60% కేంద్రం ఇస్తాం, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలంటే ఈ రాష్ట్రాల్లో మొదలే జీతాలు బత్యాలు లేక వాళ్ళు ఉండే పథకాలు నడపలేక అలాడుతుంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం 40% నిధులంటే అవి వీలు కాని పరిస్థితిలో అది పూర్తిగా ఎత్తేసేదానికి పంపం లేక పొగపెట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ మార్చినటువంటి పేరుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా కొనసాగించాలి. అదేవిధంగా పూర్తిగా 90% నిధులు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నిధులు కొనసాగించాలి. ఆ నిధులు కొనసాగించేంత వరకు ఈ పేరు మార్చకుండా ఆ పేరుతోనే కొనసాగించేంత వరకు సిపిఐ పార్టీగా లేదా వ్యవసాయ కార్మిక సంఘంగా భారతదేశం అంతా, రాష్ట్రం అంతా కూడా ఈ పోరాటాలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జాతీయ వ్యాప్తంగా కూడా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, అదేవిధంగా 90% నిధులు కేంద్రమే భరించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, రాష్ట్రాలు ఉద్యమాలు చేస్తున్నాం. అందులో భాగంగా చిలకూరు ఎంపీటీ ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ నిన్న ప్రకటించిన బడ్జెట్లో కూడా ఈ పేద మధ్యతరగతి ప్రజలు ఊసేయకలేదు. కార్పొరేట్ అంబానీకి, ఆదానికి, బిర్లాలకి కార్పొరేట్ శక్తులు ఏదైతే గద్దలాగా పేదల రక్తాన్ని పీల్చే శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈరోజు ఉపాధి పథకం ఇంతకుముందు 90% నిధులు కేటాయిస్తూ ఉంటే ఈరోజు 60% నిధులు కేటాయిస్తామని చెప్తూనే
60% నిధులు కూడా వాళ్ళు కేటాయించుకున్నారు. కేవలం 30% నిధులే ఉపాధి హామీ పథకానికి కేటాయించడం. ఈరోజు జలజీవన్ మిషన్ అయినా కానీ, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ అయినా కానీ, వీటికి ఏది కూడా పూర్తిగా కూడా బడ్జెట్ కేటాయించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల మీద ఉక్కుపాదం మోపే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు వామపక్షాలు ఎంతో ఉద్యమాలు చేసి ఈరోజు ఈ పథకాన్ని సాధించుకుంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేదలకు ఏ రకంగా అండదండ ఉంటుందని నాశనం చేసే పద్ధతులు ఈరోజు ఉంది. అదేవిధంగా అనేక రకాల చట్టాలను కూడా పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు కూడా ఎక్కడ కూడా మంచి జరిగే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించలేదు. కార్పొరేట్ శక్తులకు ఈరోజు మంచి జరిగే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇకనైనా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ పథకాన్ని ఇప్పుడు ఏదైతే కేటాయించిందో, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఫ్లాట్లను కబ్జాదారుల నుండి కాపాడాలని కార్మికులు వేడుకున్నారు. రాపూర్లో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు వారు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. రాపూర్ మద్దెలమడుగు సెంటర్ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సర్వే నెంబర్ 1255లో 2012లో అప్పటి ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా భవన నిర్మాణ కార్మికులకు 216 ప్లాట్లను ఇచ్చారు. ఇటీవల కాలంలో అవి ఆక్రమణలకు గురి కావడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు ఆధ్వర్యంలో కార్మికులు వినతి పత్రం అందజేశారు. ప్లాట్లను కబ్జా చేసిన ఆక్రమణదారులు తమపై దాడికి పాల్పడుతున్నారని తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించి న్యాయం చేస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. 5 సంవత్సరాల క్రితంలో ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి హయాంలో కానీ, ఇతరుల హయాంలో కానీ గవర్నమెంట్ తరఫున భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల స్థలాలు కొలతలు చూపించి, పంచాయతీ అప్రూవల్ చేసి, వాటికి ఏది దిక్కుముక్కు లేకుండా ఆడ పడేటి కింద పెట్టిన దానివల్ల కట్టుకునేదానికి నీటి వసతులు కూడా లేని దాంతో ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా బాధపడతా ఉన్నాము. ఇప్పుడు లాస్ట్లో అవి ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఎంఆర్ఓల ద్వారాగా, ఈఆర్ఓల ద్వారాగా తెలుసుకొని వాటిని కబ్జా చేసేదానికి చాలామంది ప్రయత్నం చేసినారు. వాళ్ళందరినీ అరికట్టి మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, స్థలాలకి రోడ్లు, మళ్ళీ బోర్లు ఇవి మాకు మంజూరు చేసి వాటికి పని చేపిస్తే మేము ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ వాళ్ళు కూడా కాలనీలు ఇచ్చేదానికి మేము అర్జీలు కూడా రాపూరు ఎవరైనా లేదు, వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. ఆ విధంగా జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ కూడా అర్జీ ఇచ్చేది. ధర్నాలు చేశాము. ఇప్పుడు ఆ స్థలాలని కబ్జా చేస్తున్నారు కొంతమంది. మాకు ఏమి స్థలాలు లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ నీటి వసతి లేదు, కరెంటు లేదు, రోడ్లు మాకు వసతి చేయలేదు. ప్లాట్లు ఇచ్చారా కానీ ఏ వసతి మాకు చేయలేదు. దాని మీద మేము తలా 10 రూపాయలు వేసుకున్న 4-5 సూర్లు సదరం కూడా చేసాము. చెట్లన్నీ కొట్టించాము. మళ్ళీ అడివైపోయింది. దయచేసి అది అంతా మాకు సదరం చేపించి, రోడ్లేంచి, బోర్లేసి, కరెంటు లాగేసి మేము ఇల్లు కట్టుకునేదానికి, కాలనీ ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. కాలనీ ఇల్లు కూడా మాకు సహాయం చేయండి. దాంట్లో ఒక కులస్తులనే కాదు, అన్ని కులాలు మతాలు ఉన్నాయి. దేవుడి ప్లాట్లు కూడా, దేవుడికి ఇడిపించుకున్న ప్లాట్లు కూడా ఆక్రమించుకుంటున్నారు. దయచేసి మీరందరూ చేరి మాకు సహాయం చేయాల్సిందిగా. గూడూరు పట్టణ సమీపంలోని మధురెడ్డి గిరిజన కాలనీలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దాతగా బండి సంపూర్ణమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు రోటేరియన్ బండి ధనంజయ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రోటేరియన్ ఎలసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు శ్రీకంఠి రామ్మోహన్ రావు, వాసుగౌడ్, దాత బండి ధనంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, నాసిన్ నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, కోట కృష్ణ, సిద్ధారెడ్డి, మూలి హరినాథ్ రెడ్డి, శ్రీనివాసరావు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో మధురెడ్డి గిరిజన కాలనీ నందు చలికి ఇబ్బంది పడుతున్న గిరిజనులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. ఈరోజు ధనంజయ రెడ్డి గారి మదరు చనిపోయిన రోజు, వర్ధంతి కాబట్టి ఆ సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఆయన.
లాస్ట్ ఇయర్ కూడా నాగులు ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఆయన చాలా కార్యక్రమాలు మన క్లబ్కి నా పీరియడ్లో అయితేమి, ఆయన ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు అయితేమి చాలా కార్యక్రమాలు ఇచ్చారు. ఆయన దాతృత్వం చాలా బాగుంటుంది. కాబట్టి భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ ప్రోగ్రాం ఇచ్చిన దానికి రొటేరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధనంజయ రెడ్డి గారు వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం దుప్పట్లకి పంపిణీ మంచి కార్యక్రమం. ఇప్పుడే అన్నాడు ఆయన, మా అమ్మ వాళ్ళు, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత కష్టపడి పెంచితే మేము ఈరోజు సమాజంలో మాకు ఒక గుర్తింపు వచ్చిందని. నిజంగా కూడా అందరూ వాళ్ళ తల్లిదండ్రులని అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని మనం చేస్తాం. వాళ్ళ అమ్మ కూడా ఆ పైనుండి వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని ఆమె కూడా చాలా సంతోషపడుతుంది. పైనుంచి చూసి నా కుమారుడు నన్ను మర్చిపోకుండా ఏదో ఒకటి నా పేరున ఏదో ఒక కార్యక్రమం, సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నానని. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ కూడా నిన్ననే 2 కార్యక్రమాలు, ఈరోజు ఒక కార్యక్రమం. విజయభాస్కర్ చాలా చక్కగా క్లబ్ని గత 2-3 సంవత్సరాల నుంచి కూడా క్లబ్ చక్కగా ధనంజయ రెడ్డి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి తర్వాత సనత్ కానివ్వండి, నాగులు కానివ్వండి, రాఘవరెడ్డి అందరూ కూడా పద్ధతిగా క్లబ్ అంటే క్లబ్ ఏదో భేషజాలకు పోకుండా ఏదో ఒక కార్యక్రమం. అదేవిధంగా ఆమె జ్ఞాపకార్థం ఆమె ఎంతో కష్టపడి మమ్మల్ని సాగి ఇంత తోడు చేసింది. ఆమెను గుర్తుపెట్టుకొని మేము ఈరోజు ప్రతి సంవత్సరం, ఇప్పుడు 8వ వర్ధంతి ఆమెది, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆమె వర్ధంతి రోజు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఏంటంటే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలంటే మనకు కూడా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయనేది నా ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఏదో సేవా కార్యక్రమం. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్లో కూడా నా వంతు సహాయ సహకారాలు ప్రతి ఒక్కటి, అంటే మా అమ్మ వర్ధంతి అయితేమి, మా బర్త్డే అయితేమి, అంటే సంవత్సరానికి ఒక 5 ప్రోగ్రాములు మాది ఏదో ఒక అకేషన్ మీద, అంటే ఊరికే ఇవ్వడం కాకుండా ఒక అకేషన్, అంటే మనం కూడా ఏదో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలంటే ఒక అకేషన్ కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక 5-6 ప్రోగ్రాంలు సంవత్సరంలో నేను కూడా పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మా అమ్మగారి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉంటూ నేను కొంచెం బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆమె పైన ఎక్కడ. అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా ఎల్లవేళ ఉంటేనే ఈ స్థాయికి ఎదిగారు. ఎంతో కష్టపడి వాళ్ళని పెంచినట్లయితే ఈరోజు స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా క్లబ్కి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు బండి ధనంజయ రెడ్డి. ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, మెంబర్షిప్లో కానివ్వండి, ప్రాజెక్ట్స్ వైజ్ కానివ్వండి బాగా సపోర్ట్ చేశాడు. ఒక స్థాయికి ఎదిగారు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్లో. రేపు అదేవిధంగా దానికి తగ్గట్టుగా పదవి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. తనకు అసిస్టెంట్ గవర్నర్గా 28-29 ఇయర్కి అసిస్టెంట్ గవర్నర్గా కూడా ప్రమోట్ చేయడం జరిగింది పెద్దల సహకారంతో. సో బాధ్యతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్ట్స్ వైజ్ కూడా తన తగ్గట్టుగా ప్రతి దగ్గర ప్రాజెక్ట్ ఇవ్వడం, తన పీరియడ్లో కాకుండా ఇతర విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 100% సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ అయ్యాడు. చెవి సమస్యలపై అశ్రద్ధ వహించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు చేపట్టాలని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని జ్యోతిరెడ్డి కోరారు. చిల్లకూరులోని పాఠశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. చిల్లకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుని జ్యోతిరెడ్డి ప్రారంభించారు. మల్లాం గ్రామానికి చెందిన రీచా సంస్థ పారామెడికల్ అధికారి, వైద్య నిపుణులు డాక్టర్ లత వారి సిబ్బంది పర్యవేక్షణలో ఉపాధ్యాయులు విద్యార్థులకు చెవి, బీపీ, మధుమేహం పరీక్షలు చేశారు. అవసరమైన వారికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని జ్యోతిరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మన పాఠశాల విద్యార్థులకు మరియు కంటికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా ఉంటే దానికి మేము వైద్యం చేస్తాము అంటూ ముందుకు వచ్చి ఎంవి రావు ఫౌండేషన్ వారు ఆ సంస్థను నడుపుతూ ఉన్నటువంటి లీలామోహన్ గారు మరియు డాక్టర్ కె లత గారు మరియు వారి సహాయకులు మన పాఠశాలకు వచ్చి ఇచ్చేస్తున్నారు. కాబట్టి వీరికి ఈ సేవాభావంతో ఇందాక డ్రాయింగ్ సారు చెప్పారు 10,408 ప్రోగ్రామ్, 10,000 ప్రోగ్రామ్స్ ఇలా చేశారు అంటే చాలా గొప్ప విషయం. సేవ అనేది వాళ్ళ
ఉద్దేశం. అంటే అందరికీ సేవ చేయాలి, ఆరోగ్య పను నడుపుతున్నటువంటి లీలామోహన్ గారికి మరియు వారి సహాయకులకు నా ధన్యవాదాలు. ఈరోజు మన పాఠశాలకు విద్యార్థులకు చెవి మరియు కంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ ఉచిత వైద్య శిబిరంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, సులోచనారెడ్డి, పిడి శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ సీనయ్య తదితరులు పాల్గొన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ల నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా అనరాని మాట్లాడడం అలవాటైపోయిందని, ఆ మాటలు విని జగన్ ముసిముసి నవ్వుకోవడం పరిపాటిగా మారిందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు విమర్శించారు. వెంకటాచలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కు రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టినా ఇంకా జ్ఞానోదయం కలగలేదని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక ఆంబోతు, ఒక భోగి అంటే జోగి, వీళ్ళందరూ కూడా భగవంతుడు నోరిచ్చాడు దేనికనంటే మితంగా మాట్లాడమని. మాటలు మితంగా మాట్లాడాలా, భోజనం మితంగా తినాలా. ఈ రెండు మితంగా ఉంటే మనిషి జీవితం ఆరోగ్యంగా సుఖమంగా ముందుకు కొనసాగద్దు. అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన, ఈ అంబోతు రాంబాబు నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతా, అవి మనుషులు మాటలు కాదు, మనం మాట్లాడే మాటలు కాదు. ఎందుకంటే మా అధినేత సంస్కారం అనేటువంటిది ఒకటి నేర్పించాడు కాబట్టి మాకు మేము ఎన్నడూ కూడా ఒక పద్ధతిగా, ఒక గౌరవంగా ఒక విషయం పైన మాట్లాడేటప్పుడు ఒక హుందాగా మాట్లాడతాం. కానీ వైసీపీ పార్టీ మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా గానీ ఇంకా అర్థం కాకుండా ఇష్టానుసారంగా నోరుంది కదా అని చెప్పి మహిళలని, నాయకులని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతా, రండ్రా తేల్చుకుందాం, కొట్టండ్రా, అరెస్టులు చేయండిరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఎంతో విడ్డూరంగా, విచిత్రంగా, అసహ్యంగా ఉంది. గత 5 సంవత్సరాలు అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి బహిరంగ సమావేశాల్లో, మీడియా సమావేశాల్లో, దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే 151 సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళ ముఖాన ఉమ్మేసి 11 సీట్లకి పరిమితం చేసి కూర్చోబెట్టినా సరే ఈ 1.5 సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముందుకు నడిపిస్తూ ఉంటే ఓర్వలేక అనేక రకాలుగా మాట్లాడుతూ, అలజడులు సృష్టిస్తూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ వీళ్ళు ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని గందరగోళం చేయాలన్నటువంటి విధానంతో నడుస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ అంబోతు రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి చీడపుడుగు లాంటి వ్యక్తి. అతను అధికారం ఉంటే ఒకవైపు, అధికారం లేకపోతే ఇంకొక వైపు అల్లర్లు సృష్టించడంలో, రాష్ట్రాన్ని గందరగోళం చేయడంలో అతను సిద్ధహస్తుడు. కల్తీలు చేయడంలో చేయి తిరిగినటువంటి వ్యక్తి. అయినా సరే మేము ఇలాగే మాట్లాడతాం, మేము ఇలాగే చేస్తామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు పాపం తెలివిగా, మాకు అభిమానులు ఉంటారు, వాళ్ళకే పౌరుషాలు ఉంటాయి, వాళ్ళు కూడా రకరకాలుగా విన్యాసాలు చేస్తారు, మేము ఆపలేం కదా అని చెప్పి మేము కూడా అదే చెప్తా ఉన్నాం. 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళ కుటుంబం మీద ఎంతో మందికి అభిమానం ఉంటది. డిప్యూటీ సీఎం గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మాకు కూడా ఎంతో అభిమానం ఉంటది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, ఓట్లు వేసినటువంటి ప్రజలకు కూడా కూటమి ప్రభుత్వం పైన నమ్మకం, అభిమానం ఉంటది. వాళ్ళకు కూడా చీము నెత్తురు ఉంటది, వాళ్ళకు కూడా రోషాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇష్టానుసారంగా కొడకల్లారని మాట్లాడడం, కొట్టండ్రాని మాట్లాడడం, జైలుకు పంపించమని మాట్లాడడం చేస్తా ఉంటే, మహిళలను దూషిస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా? వైకాపా నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని టీడీపీ తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి దార్ల రాజేంద్ర హెచ్చరించారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ టీడీపీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడితే మంచిదని, నిరంతరం పేదల అభివృద్ధి కోరుకునే నేతలపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని మాట్లాడారు. కొండేపాటి గంగాప్రసాద్ గారి గురించి ఈయన అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. సత్తివేళ్ళలో గ్రావులు ఎత్తుంటే తరివేశారని, సూలూరుపేటలో
వలస పక్షుల్లాగా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెడతాడని చెప్పేసి సత్యారెడ్డి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, సత్యారెడ్డి, నువ్వు నీ పరిమితి మించి నువ్వు మాట్లాడొద్దు, జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో. కొండేపాటి గంగాప్రసాద్ గారి గురించి మాట్లాడినావంటే నీకు చెంపలు పగిలిపోతాయి. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన ఏ విధమైనటువంటి సర్వీస్ చేస్తున్నాడో ఇవన్నీ కూడా తెలుసుకోమని చెప్తా ఉన్నా. నోటుకొచ్చింది మాట్లాడితే మాత్రం నీ నోరు బగలుతుంది. సత్యనారాయణ రెడ్డి, నువ్వేదో అనుకుంటున్నావు. అదేవిధంగా ఇన్ఛార్జ్ గురించి కూడా మాట్లాడుతా ఉన్నావు. నెలవల సుబ్రహ్మణ్యం గారు 2 సార్లు స్టెంట్లు వేయించుకున్నాడని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. గతంకి వెళ్ళు. నువ్వు సత్యనారాయణ అనే వ్యక్తి, నెలవల సుబ్రహ్మణ్యం ఎటువంటి పనితీరో నువ్వు ఒకసారి చూసుంటావు. అప్పుడు చాలా విధాలుగా నువ్వు అనుభవించావు. అయినా కానీ నీకు ఇంకా కూడా నెలవల సుబ్రహ్మణ్యం గారి గురించి నువ్వు ఈ విధంగా తప్పుడుగా మాట్లాడితే మాత్రం నీ నాలుగు చీరేస్తాం. సత్యనారెడ్డి, జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో. నీ బతుకు నీదంతా కూడా నీచమైన బతుకు. నీ బతుకు గురించి మాకు తెలియదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఊరికే నువ్వు మాట్లాడేస్తే ఎవరన్నా వింటారు. గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచలనాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో చేపట్టిన రీలే దీక్షలు 59వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో కూర్చున్న నాయకులు నినాదాలు చేశారు. గూడూరును జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. అతి పెద్ద జంక్షన్ గూడూరు జంక్షన్ అంటే భారతదేశంలోనే అతి పెద్ద జంక్షన్. అలాంటి జంక్షన్ ఈరోజు కనుమరుగైపోయింది. ఎందువలన అంటే ఒక్కొక్క రాజకీయ నాయకులు వస్తారు, ఇన్ని మండలాలు తీసేసాం అంటూ రాష్ట్రకి 2 మండలాలు చేశారు. అయ్యా, ఏమి చేసామయ్యా మేమంత పాపం? మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఎవరికి హాని చేయం కదా, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? గూడూరు ప్రజలకి తెలియాల్సిన విషయం ఏంటంటే గూడూరు జిల్లా అయ్యే అర్హత ఈ భారతదేశంలో ఎవరికి ఉందంటే ఒక గూడూరుకే ఉంది. 10 నుంచి 15 వేల ఎకరాలు చిలకూరు మండలంలో ఉంది గవర్నమెంట్ ల్యాండ్. 45,000 ఎకరాలు ఉంటే 30,000 ఎకరాలు మొత్తం ఫ్యాక్టరీలకు ఇచ్చేశారు. పోను 10,000 నుంచి 15,000 ఎకరాలు పొలం ఉంది. మనకైతే ఇబ్బంది లేదు. గూడూరుకి జిల్లాకి జరిగే అవకాశము ఉంది. అదేవిధంగా గూడూరు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మీరందరూ రాండి, అడగండి, చంద్రబాబు నాయుడు గారు మాకు గూడూరు జిల్లా చేయండి, అర్హత ఉన్న ఊరు కదా అని మీరు అడిగితే మరీ ఇంట్లో కూర్చొని మాకు గూడూరు అన్యాయం. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయవలసిన అధికారులు ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జాతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ సభ్యుడు సల్మాన్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓజిల్లోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో పేదలకు పంపిణీ చేసిన భూముల సమగ్ర వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా 85 రోజుల క్రితం దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు అధికారుల నుండి స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారుల తీరు మారుకుంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన వివరించారు. తిరుపతి జిల్లా ఓజిలి మండలము సుమారు 80 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ సమాచార చట్టం అనేది అడగడం అనేది ప్రభుత్వ అధికారులకి సమర్పించడం జరిగింది. అయినా ఇప్పటి వరకు దాని మీద దాఖలాలు చూసినట్లయితే నేను ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామునే ముద్రించి ఇదే సమాచార చట్టము అని చెప్పడంలో ఎంత బాధకరమైన విషయమో గుర్తించాలని మీకు మీడియా మిత్రులుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 2005లో సమాచార చట్టం వస్తే 2007లో అది అమల్లోకి వచ్చింది. అయినా ఇప్పటి వరకు భారతదేశంలో ఉండేటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప అన్ని రాష్ట్రాలలో ఈ సమాచార చట్టం అనేది యాక్ట్ అనేది
యాక్టివేషన్ అవుతూ ఉన్నది, అమలు అవుతూ ఉన్నది. అటువంటి పరిస్థితులలో భూ దురాక్రమణ చట్టము 1905 ప్రకారము ఓజిలి మండల పరిధిలో ఉండేటువంటి ఎన్ని భూములు ఆక్యుపై ఉన్నాయి, ఎన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయి, డీకేటీ పట్టా భూములు ఎవరి చేతుల్లో మారి ఉన్నాయి, రైట్స్ ఉన్నవారు ఆ భూమి మీద లేనటువంటి పరిస్థితులు, ఆ నకళ్ళు ప్రభుత్వం ఎన్ని భూములకి శిస్తు కట్టుకుంటుంది, ఆ రసీదులు అవన్నీ సమాచార చట్టం ప్రకారము సెక్షన్ 61 ప్రకారము అడగడం అనేది, కోరడం అనేది జరిగింది. దానికి పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఆ సమాచారము ఇవ్వడం లేదు. దాన్ని నేను వచ్చి 80 రోజులు నేను అప్లై చేసుకోవడం జరిగితే 22వ తారీఖు మేము పోస్ట్ ద్వారా పంపించున్నామని 22వ తారీఖు అక్నాలెడ్జ్మెంట్ కార్డు వాళ్ళు చూపించారు వాస్తవంగానే. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమాచారం నాకు అందలేదు. తదుపరి ఆ సమాచారం ఏంటయ్యా అనే విషయాన్ని నేను అడిగితే, ఆ సమాచారం ఏంటనే విషయాన్ని అడిగితే ఇప్పటికీ దానిలో ఉండేటువంటి నేను అడిగినటువంటి సమాచారం అనేది 1 by 1 ప్రశ్నార్థంగా అడిగితే ఆ సమాచారం ఇప్పుడు క్లారిఫికేషన్గా లేదు. అయితే దాంట్లో ఏమి పొందుపరుచున్నారనే విషయం చూస్తే వాళ్ళు అంటున్నారు, గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. महादेवाधिमहिदन्नारुद्र प्रचोदयादो कुबेराजवैष्णवमहाराजाय नमः। स्तवोरुद्रस्तं विष्णुस्तं ब्रह्मस्तं प्रजापतिः आदोहङ्गामगर्णाहं राधा सहस्राणि क्रियन्ते గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,306 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,448 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,46,500 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 279 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం విరమించుకోవాలి. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతాం. గూడూరు సమీపంలోని మధురెడ్డి గిరిజన కాలనీలో దాతల సహకారంతో పేదలకు దుప్పట్లు అందజేసిన రోటరీ క్లబ్ వెస్ట్ ప్రతినిధులు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిల్లకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పరిశీలించి సూచనలు ఇచ్చిన వైద్యులు.
భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.